Lamentations chapter 5 verse 16. The crown has fallen from our head. Woe to us, for we have sinned. In Telugu, మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపం చేసి ఉన్నాము, మాకు శ్రమ. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపం చేసి ఉన్నాము, మాకు శ్రమ. పాపం చేసినటువంటి మనుషులు వాళ్ళకు వచ్చినటువంటి మరి ఉపద్రవాన్ని, బాధని, వేదనని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట. ఏమని ఇక్కడ మా తల మీద నుండి కిరీటం పడిపోయాను అని అంటే యాక్చువల్గా త్రోన్ తొలగిపోవటం కాదు, వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. కిరీటాలు పెట్టుకునే స్థితిలో ఉన్నటువంటి వెరీ రిచ్ పర్సన్స్ కూడా, మరి గొప్ప గ్రేట్ పర్సన్స్కి కూడా అవి పడిపోయాయి. ఎప్పుడు పడిపోతాయి? మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ ఒప్పుకుంటున్నారనమాట. ఆ స్థితిని దేవుడు ఒప్పింప చేస్తారు వాళ్ళతోని. వాళ్ళకి అనేక రకాలైనటువంటి శ్రమలను పెట్టి పాపం చేసే వాళ్ళకి వాళ్ళ పాపాన్ని వాళ్ళు ఒప్పుకునేలాగా చేస్తారనమాట. నేను ఇలా బ్రతికాను, అలా బ్రతికాను, అందరు చెప్తూనే ఉన్నారు, మరి మేము వినలేదు, కాబట్టి మాకు ఈ బాధలు వచ్చాయి, అలా ఒప్పుకుంటూ ఉంటారనమాట. దేవుడు రంగంలో దిగి మరి వర్క్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుండి ఇలాంటివి జరుగుతాయి. ప్రియమైన వాళ్ళారా, మా తల మీద నుండి కిరీటము పడిపోయాను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. కిరీటం పడిపోవటానికి కారణం ఏంటి? పాపం చేసి ఉన్నాము. మేము చేసిన పాపం వల్ల మాకు శ్రమ వచ్చింది. మేము గొప్ప స్థితిలో నుండి పడిపోయిన వారం అయిపోయాము. ఎవరైనా అంతే. ఈ వాక్యాన్ని మరి అనుభవించినటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా పాపం చేసే ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి సహోదరి సహోదరులారా, మనం మరి ఏ ప్రొఫెషన్లో ఉన్నాము, లేదా ఏ బిజినెస్లో ఉన్నాము, ఏ ఏ ఏ రకమైనటువంటి జాబ్ చేస్తూ బ్రతుకుతున్నాము, మనం చేసేటటువంటి పని ఏదైనా సరే, కూలి పని అయినా సరే, దానిలో మనం ఆనెస్ట్గా ఉంటే, మన కష్టార్జితం మనం ఆనెస్ట్గా సంపాదించుకున్న వారమై ఉంటే, మరి వేరే వాళ్ళని దుఃఖపెట్టకుండా, మోసం చేయకుండా, వాళ్ళని చంపించకుండా, లేకపోతే వాళ్ళకి హాని చేయకుండా మనం అనుభవిస్తూ ఉన్నట్లయితే దేవునికి ఇష్టంగా ఉంటుంది. ఒక చోట గ్రంథంలో రాయబడి ఉంది, దొంగ గుండు యెహోవాకు ఏయము. మరి బిజినెస్ చేసుకునే వాళ్ళు బ్యాలెన్స్లో తక్కిడు అంటారు కదా, దానిలో కొంతమంది దొంగరాళ్ళు పెడుతూ ఉంటారు. రాళ్ళు మారుస్తూ ఉంటారు. 1 kg బదులు ఇంకా వేరే రకంగా 2 kgs బదులు అలా చేస్తూ ఉంటారు. అది దేవునికి ఇష్టం ఉండదు అన్నమాట. అసలు అన్యాయమైంది ఏది దేవునికి ఇష్టం ఉండదు. శత్రువుని కూడా ప్రేమించు అని చెప్పుచూ ఉన్నారు దేవుడు. శత్రువుని ప్రేమించకుండా శత్రువుని మరి సీక్రెట్గా దూషించినప్పటికీ వాడి మీద నుండి కోపం తీసేసుకొని నీ మీదకి వస్తుందేమో, ఒకవేళ జాగ్రత్త అని మనకు తెలియజేసేటటువంటి విషయాలు ఉన్నాయన్నమాట గ్రంథంలో. కాబట్టి శత్రువుని కూడా ప్రేమించమని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన వాక్యాల ద్వారా మనల్ని సరిచేస్తూ ఉన్నారు. మన వాక్యములను విని మన జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే స్వర్గాన్ని మనకిస్తారు. లేకపోతే మనం నరకం పాలైపోయే వాళ్ళంగా ఉంటాము అని గ్రంథము చెప్పుచున్నది. ప్రియమైన వాళ్ళారా.